పార్లమెంటు ఎన్నికల్లో 85 ఏళ్లు నిండిన వృద్ధులు, దివ్యాంగులకు ఎన్నికల సంఘం హోం ఓటింగ్ సౌకర్యాన్ని కల్పించింది. దీంతో మహబూబాబాద్ నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో హోం ఓటింగ్ కోసం 345 మంది దరఖాస్తు చేసుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేని వారు ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందన్నారు ఎన్నికల అధికారి భగవాన్. మహబూబాబాద్ నియోజకవర్గంలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుందన్నారు. ఆది సోమవారాల్లో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని, ఈ 2 రోజుల్లో ఓటు వేయలేని వారి కోసం ఈ నెల 8న మరోసారి కల్పించనున్నామని భగవాన్ తెలిపారు. మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు హోమ్ ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మన మహబూబాబాద్ పార్లమెంట్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మొత్తం 347 హోమ్ ఓటర్లుగా గుర్తించడం జరిగింది. వారందరినీ కూడా ఈరోజు రేపు 2 రోజులు వాళ్ళ దగ్గరికి పోలింగ్ టీంలు విజిట్ చేసి వాళ్ళతో ఓటింగ్ తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఈరోజు రేపు అందుబాటులో లేకపోతే తిరిగి 8వ తారీఖు వారికి మరి ఒకసారి అవకాశం కల్పించబడుతుంది. తదుపరి వారిని ఆబ్సెంటీగా ట్రీట్ చేసి మనం ఓటింగ్ క్లోజ్ చేయడం జరుగుతుంది. మన దగ్గర ఈరోజు 13 రూట్లలో మన పోలింగ్ పార్టీలు బయలుదేరాయి. అదేవిధంగా రేపు 10 రూట్లలో బయలుదేరుతాయి. మన మహబూబాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉన్న